మౌనంగా ఉందాం. మనమందరం చాలా మంది వచ్చాం. దేవుడు మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. దయచేసి అందరూ మౌనంగా 2 నిమిషాలు ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరం మౌనంగా దయచేసి మోకాల మీదకి వచ్చి మౌనంగా మనసులో మనం ఆరాధన చేద్దాం. మనసులో, ప్రభువా, ఈ నూతన సంవత్సరంలోనికి నడిపించావు, కనుపాప వలె కాపాడారు, కునుకక కాపాడు, వదలక, విడవక, ఎడబాయక, త్రోసివేక, నన్ను మరవక మీరు నన్ను కాపాడుతూ వచ్చావయ్యా. నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను, ఆమేన్ అనండి. దయచేసి ఆరాధన చేద్దాం మౌనంగా అందరం. సిస్టర్స్, బ్రదర్స్ అందరం కూడా, యవనస్తులు అటు ఇటు కదలకండి. దేవుడు మరొక సంవత్సరాన్ని ఇచ్చాడంటే అంత తేలికైంది ఏం కాదు. ఆయన కాపుదల ఉంది కాబట్టే మనం పొందాం, మనం ప్రవేశించాం. అది మన గొప్పతనం ఏం కాదు, మన శక్తి కాదు, మన బలం కాదు, మన ఆరోగ్యం కాదు, మన ఆలోచనలు కాదు, మన ప్రయత్నాలు కాదు. దయచేసి మౌనంగా అందరూ మనసులో దయచేసి ప్రభుని ఆరాధిద్దాం. 2 నిమిషాలు మౌనంగా. దయచేసి ఒక పాట పాడుకుందాం. ఇప్పుడు లేచి నిలబడి ఒక పాట పాడుకుందాం. 255, 253 దేవా సంవత్సరముని దయా కిరీటం ఇచ్చి ఉన్నావు అనే పాట మనం పాడుకుందాం. ఇది బల్లవర్తమానం ఉంటుంది. నెక్స్ట్ దయచేసి మనం లేచి నిలబడదాం. బల్ల అందించే వాళ్ళు మన దగ్గరికి రావాలంటే కొంచెం వరుసలో లైన్లో ఉండటం అనేది ఎంతో అవసరం. దయచేసి సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా కొంచెం లైన్లో, వరుసలో, క్రమములో మనం ఉందాం. ఈ పాట మనం పాడుకుందాం. 255, 253. ఎవరైతే ఆరాధన చేయలేదో ఈ పాట పాడుతూ కూడా మీరు ప్రభుని ఆరాధించవచ్చు. ఎస్, ఓకే, రండి. దేవా సంవత్సరమును దయా కిరీటము గానిచి ఉన్నావు. దేవా నీదు జాడలు సారమును వెద జల్లుచున్నావి. దేవా నీదు జాడలు సారమును వెద జల్లుచున్నావి. నీ మీదన
దృష్టి నిలిపి నీ మీద నా దృష్టి నిలిపి నీ కాలోచన నే చెప్పెదను అని మహోన్నతుడా దేవా సంవత్సరమును దయా కిరీటము గానిచి ఉన్నావు దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి సతతము మీతో కూడా నేను సతతము మీతో కూడా నేను ఉన్నానని మా ప్రభు యేసు అభయంగొసగినమా దేవా సంవత్సరమును దయా కిరీటము గానిచి ఉన్నావు దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి తల వెంట్రుకలు నెరయు వరకును తల వెంట్రుకలు నెరయు వరకును నేనే నిన్ను ఎత్తుకొనుచును రక్షించెదనని నా దేవా సంవత్సరమును దయా కిరీటము గానిచి ఉన్నావు దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి నీవే నాదు సొత్తని పిలచి నీవే నాదు సొత్తని పిలచి శాశ్వతముగా నిన్ను ప్రేమించి తిని అని నా ప్రేమామయుడా దేవా సంవత్సరమును దయా కిరీటము గానిచి ఉన్నావు దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి మా కాపరివై మాదు ప్రభుడవై మా కాపరివై మాదు ప్రభుడవై జీవా జలముల చెంతకు మమ్ము నడిపించెదనని నా దేవా సంవత్సరమును దయా కిరీటము గానిచి ఉన్నావు దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి దేవా నీదు జాడలు సారమును వెదజల్లుచున్నావి పలు విధములగు బాధలు పొంది
పలు విధములకు బాధలు పొంది రక్తము కార్చి ప్రాణమునిచ్చి రక్షించిన మాదు దేవా సంవత్సరమును దయా కిరీటము గాలిచి ఉన్నావు దేవా నీదు జాడలు సారమును వెద జల్లుచున్నావి దేవా నీదు జాడలు సారమును వెద జల్లుచున్నావి మా ప్రభు యేసు మహిమయు నీదే మా ప్రభు యేసు మహిమయు నీదే నీ నామమునే పాడెదమెప్పుడు హల్లెలూయా ఆమేన్ దేవా సంవత్సరమును దయా కిరీటము గాలిచి ఉన్నావు దేవా నీదు జాడలు సారమును వెద జల్లుచున్నావి దేవా నీదు జాడలు సారమును వెద జల్లుచున్నావి చాలా ఆనందంగా ఉన్నారు, చాలా సంతోషం. ఎక్కువసేపు ఎవరు బైబిల్ ఎత్తి బైబిల్ పాట పాడతారో వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది. 3 చరణాలు ఉంటాయి. దేవుని మీద ఎంత ఆశ ఉంది, వాక్యం మీద ఎంత ఆశ ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. సరేనా? పైకెత్తండి, ఎవరు ఓడిపోవద్దు, బాగెత్తాలి. యేసయ్య మాట పరముకు నడిపించు బాట, యేసయ్య మాట జీవపు ఊట, పరముకు నడిపించు బాట. కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును, కత్తివలే ఖండించును, సుత్తివలే సరిచేయును. విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట, విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు మాట. యేసయ్య మాట జీవపూట, పరముకు నడిపించు బాట. దీపం వలే
వెలిగించును అద్దం వలె నన్ను చూపును దీపం వలె వెలిగించును అద్దం వలె నన్ను చూపును విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట విలువైనది బలమైనది నా యేసుని నోటి మాట యేసయ్య మాట జీవపూట పరములో నడిపించు బాట యేసయ్య మాట జీవపూట పరములు నడిపించు బాట. అయితే బైబిల్ ఎవరెవరికి లేదనేది మాకు అర్థమైందనమాట. కాబట్టి నూతన సంవత్సరంగా బైబిల్ ఎవరి దగ్గర అయితే లేదో వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వబడుతుంది బైబిల్. అందుకోసం ఇంతసేపు పాడించాం పాట. ఈ నూతన సంవత్సరంలో మీరు వట్టి చేతులతో ఇంటికి ఏమి వెళ్ళొద్దండి. ఒక గ్రంథం ఇస్తాము, తర్వాత దేవుడు మనల్ని ప్రేమించిన పలహారం ఉంటుంది, అవన్నీ తీసుకొని వెళ్ళాలి మనం. ఓకేనా? మీరు కూడా కన్ను మూసుకొని పాడారా లేకుంటే చూసారా? ఎవరెవరు తెలుసుగా. ఓకే, ఇప్పుడు టేబుల్ మెసేజ్ ఉంటుంది. దయచేసి కొన్ని సంగతులు మనం ధ్యానం చేసుకుందాం. ఇంకో మాట చెప్తే మళ్ళీ మీకు భయం వేస్తుంది కాబట్టి ముందుగా నేను చెప్పట్లేదు. ముందుగా టేబుల్ మెసేజ్ ఉంటుంది, ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఆ మాట చెప్పేసరికి భయం ఉంటుంది అందరికీ. అమ్మ ఎట్లా, ఏం సంగతి అని ఆలోచన చేస్తుంటారు. సరే, మంచిదే, సరేలేండి. వర్తమానం అయిపోయిన తర్వాత మనం రొట్టె విరుచుకున్న తర్వాత అప్పుడు చెప్తా ఏంటిది అనేది. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఏంటిదో అది. ఓకేనా? బలవర్తమానం కొరకై 65వ కీర్తన, 65వ కీర్తన మొదటి నుంచి 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుదామండి. దేవా, సియోనులో మౌనంగా ఉండుట నీకు స్తుతి చెల్లించునట్టే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసి ఉన్నది. ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషం భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రయాచిత్తము చేయుదువు. చాలండి. 11వ వచనం మనకు చాలా అవసరమైన మాట అది. ఎందుకంటే నూతన సంవత్సరంలో మనం ప్రవేశించాం కాబట్టి ఈ వాగ్దానం కూడా చదవటం చాలా అవసరం. రండి, 11వ వచనం. సంవత్సరముని దయాకిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజలుచున్నవి. చాలండి. ఈరోజు క్రొత్తగా ఉంటుంది వర్తమానం. మనం చాలాసార్లు బర్త్డే మీటింగ్లో ఈ వాక్యం ఎక్కువగా వింటుంటాం కాబట్టి ఈరోజు కొంచెం క్రొత్తగా ఉంటుంది. కాబట్టి ప్రార్థన పూర్వకంగా ఉందాం. చక్కగా దేవుని వాక్యం మనం ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, మా రక్షకుడమైన దేవ, సజీవుడమైన మా తండ్రి, ఈ 3వ పరిచర్య భాగములోనికి మీరు మమ్మల్ని నడిపిస్తున్నందుకై స్తోత్రాలు. పాత సంవత్సరంలో పాత వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టడానికి సహాయపడ్డారు. నూతన సంవత్సరంలో మీరు కాపాడే దేవుడుగా 5 మీరు మమ్మల్ని కాపాడిన విధానాన్ని తలంచుకొని ఆరాధించుటలో సహాయపడుతూ వచ్చారు. ఈ నూతన సంవత్సరంలో నీ రొట్టె చుట్టూ, నీ బల చుట్టూ మేమందరం ఒలీవ మొక్కల వలె మేమందరము చేరొచ్చాం. నీ వాక్యము మీరు మాకు దయచేయండి.
నీ వాక్యము ద్వారా మమ్మల్ని నూతనపరచండి. నూతనమైన హెచ్చరికలతో మీ బలలో మేము ప్రవేశించినట్లుగా సిద్ధపరచుము. మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. 65వ కీర్తన. ఈ అధ్యాయములో 3 పదాలు కనబడుతున్నాయి మనకి. మొదటి 3 వచనాలు చదివాము. 3 మాటలు మనకు కనబడుతున్నాయి. ఏంటిదే ఆ 3 మాటలు అంటే, ఒకటి, ప్రధాన గాయకుడు. ఇశ్రాయేలీలకు దావీదు ఏ గాయకుడు అండి? ప్రధాన గాయకుడు. ప్రధాన గాయకుడు అంటే గాయకులందరికంటే గొప్పవాడు, ఇక అతనికి మించినోళ్ళు లేరని. పాటలు పాడతారు కదా, దావీదుకు మంచి బిరుదు ప్రధాన గాయకుడు అని. బాగా పాడతాడు మరి దావీదు. దేవుని స్తుతించగలిగినటువంటి వ్యక్తి. దావీదు గూర్చి ప్రధాన గాయకుడని చెప్పబడుతుంది. ఇది ఎవరి గురించి చెప్పబడుతుందంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ ప్రధాన గాయకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నాడు దావీదు. రెండవది, ఇశ్రాయేలుకు మధుర గాయకుడుగా ఉన్నాడు దావీదు. మూడవదిగా చూస్తే కీర్తన అన్న, గీతము అన్న స్తుతిని మనకు చూపిస్తూ ఉందండి. వింటున్నారండి? ఇక్కడ ఉందో చూడండి, ప్రధాన గాయకుడు దావీదు, కీర్తన, గీతము అని మాట ఉంది. కీర్తన అన్న, గీతము అన్న ఏం చూపిస్తుంది చెప్పండి? ప్రభువును స్తుతించడం అనేది మనకు చూపిస్తూ ఉంది. 69వ కీర్తన 30-31 వచనంలో, ఎద్దు కంటెను డెక్కలను కోడె కంటెను అది యెహోవాకు ప్రీతికరమైనది అనే మాట చదువుతాం. 30-31, 69వ అధ్యాయం 30-31 చదువుతారా? కీర్తనలతోను నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయన నామమును గణపరచెదను. ఎద్దు కంటెను కొమ్ములను డెక్కల గల కోడె కంటెను అవి యెహోవాకు ప్రీతికరము. చాలండి. దేవునికి ప్రీతికరమైంది ఏమిటి అనంటే కీర్తనలు. దేవునికి ప్రీతికరమైంది ఏంటి చెప్పండి? కీర్తనలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే. కాబట్టి ఆయనకు ప్రీతికరమైనది, ఆయనకు ప్రీతికరమైంది ఒకటి కీర్తనలు, కృతజ్ఞతాస్తుతులు. మనం చాలాసార్లు అనుకుంటాం, సేవ అనేది దేవుని దృష్టికి ప్రీతికరమైనది. సేవ అంటే ఏమిటండి అంటే, దేవుని స్తుతించడమే, ప్రార్థించడమే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే అది సేవ. కాబట్టి అది దేవుని దృష్టికి ప్రీతికరమైనది అనే మాట మనం తలంచుకుందాం. అయితే ప్రభువుకు ప్రీతికరమైన సేవ చేయాలి. చెప్పండి ఏంటండి? నూతన సంవత్సరంలో బలలో మనం ప్రవేశించడానికి ముందుగా మన ప్రభు అయినటువంటి దేవుడు, ఆయన ప్రీతికరమైనది ఏమిటి అని అంటే మనం చూసాం. కీర్తనలు పాడటం, కృతజ్ఞతలు స్తుతులు చెల్లించటం, ఇది ఆయన దృష్టికి, ప్రభు దృష్టికి అది ప్రీతికరమైనదిగా చేయబడుతుంది అనేది మనం చూసాం. ఇక్కడ ఉదయకాలం మనం అందరం చేరొచ్చాం బలచుటి నూతన సంవత్సరంలో. మనమందరం కూడా మన ప్రభు అయినటువంటి దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలని ప్రభు కోరుతున్నాడు. ఏం చేయాలి చెప్పండి? మనమంతా ప్రీతికరమైన సేవ చేయాలి. ఏంటిది? దేవుని స్తుతించే విషయంలో ఇంకా ముందుకెళ్ళాలి, దేవుని ఆరాధించే విషయంలో ముందుకెళ్ళాలి, దేవుని విషయంలో ఎక్కడ తక్కువ చేయకూడదు. దేవునికి మనం ప్రీతికరమైన మనం సేవ చేయాలి. రండి దయచేసి ఇప్పుడు 65వ కీర్తన 11వ వచనం దగ్గరికి మనం వద్దాం. ఏమిటి ప్రభువునకు ప్రీతికరమైన సేవ చేయాలి? ఏమిటి? రండి. 11వ వచనం, సంవత్సరం దయాకిరీటం ధరింపజేసి ఉన్నావు. ఇప్పుడు పాడారు కదా, దేవా సంవత్సరముని దయాకిరీటము
ధరింపజేసి ఉన్నావు అనే పాట పాడుతూ వచ్చాం. ఇక్కడ అదే సంవత్సరం అనేది కిరీటం కాదు. సంవత్సరం అనేది కిరీటం కాదు. మరి ఏమిటి? 103వ కీర్తన 4వ వచనం, కరుణా కటాక్షములనే కిరీటం. ప్రభుకు స్తోత్రం. కిరీటము అనేది, సంవత్సరం అనేది కిరీటం కాదు. మరి ఏమిటంటే కరుణా కటాక్షములనే కిరీటం దేవుడు మన మీద ఉంచాలని ప్రభు కోరుతున్నాడు. ఈ సంవత్సరం మనందరి మీద దేవుని యొక్క కరుణ, దేవుని యొక్క కటాక్షాలు మన మీద ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. తర్వాత దేవుని దయ ఈ సంవత్సరం కిరీటంగా ఉంది. దేవుడి సంవత్సరం అంతా దేవుని యొక్క దయ కిరీటంగా ఉంచాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అందును బట్టి మనము దేవుని కొరకు ప్రీతికరమైన సేవ చేయాలి. రెండవ మాటకు మనం వద్దాం. రెండవ మాట చదవండి, 65:11. ధరింపజేసి ఉన్నావు. చాలండి, అందరు బలకండి దయచేసి. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. బ్రదర్స్ కొంచెం మౌనంగా ఉన్నారు, ఎందుకని? ధ్యానం చేస్తున్నారా ఏంది? ఇప్పుడు ఓన్లీ బ్రదర్స్ చెప్తారండి, సిస్టర్స్ మౌనంగా ఉండండి. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అంటే ఏమిటండి? ఇంగ్లీష్ బైబిల్లో ఆయన జాడలు అంటే, ఇంగ్లీష్ బైబిల్లో ఎవరి దగ్గర ఉందా ఇంగ్లీష్ బైబిల్? ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గర ఉందమ్మా? త్వరగా. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? ఫ్యాట్నెస్ అని ఉంటుంది. ఫ్యాట్నెస్ తీశారా లేదా? ఎందుకే మీకు ఫోన్లు షార్టెడ్ అని ఫోన్లు పెట్టుకొని ఇంగ్లీష్ బైబిల్ కూడా వాడుతూ ఉండండి. ఇంతసేపు తీశారేంటమ్మా? ఫ్యాట్నెస్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని అంటే ఇంగ్లీష్లో ఫ్యాట్నెస్ అని ఉంటుంది. ఉందా? అదే కింగ్ జేమ్సన్ వర్స్లో ఉంటుంది. కింగ్ జేమ్సన్ వర్స్ ఉంటుంది. కింగ్ జేమ్సన్ వర్స్ ఏనాది? కింగ్ జేమ్సన్ వర్స్ కాదు. కింగ్ జేమ్సన్ వర్స్లో ఫ్యాట్నెస్ అని ఉంటుంది. చాలండి, బైబిల్లో ఇంగ్లీష్ బైబిల్ చాలా రకాలు ఉంటాయి. కింగ్ జేమ్సన్ వర్సు చాలా మనం మాట్లాడుకునే భాష అది. ఓకేనండి, అది వాడండి. సరే, ఇంకో ఇంగ్లీష్కి వెళ్తే బౌంటీ అనే మాట వస్తుంది. బౌంటీ అనే మాట వస్తుంది. అంటే ఫ్యాట్. ఒక్కొక్క ఇంగ్లీష్లో ఒక్కొక్క విధానంగా రాశారు. మనం వాడే భాష ఇంగ్లీష్లోనే కింగ్ జేమ్సన్ వర్స్లో ఫ్యాట్నెస్ అని ఉంటుందన్నమాట. సరే, పక్కన పెట్టండి. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అని అంటే ఇక్కడ ఫ్యాట్ అనే మాట రాయబడి ఉంది. దాన్ని ఎలా పోల్చొచ్చు అంటే నీ త్రోవలు క్రొవ్వుతో నింపబడి ఉన్నవి అని అర్థం. మన త్రోవలను, మన మార్గాలను దేవుడు సారము వెదజల్లుచున్నవి అనంటే దేవుడు మన మార్గాలను, మన త్రోవలను క్రొవ్వుతో నింపాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం నీ పోయే మార్గం, మనం ఆత్మీయ మార్గాలు మన జీవితాల్లో క్రొవ్వుతో నింపాలని, సారవంతమైనటువంటి వారిగా దేవుడు చేయాలని, నీ జాడలు సారం ఇవ్వాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఇక్కడ మన మార్గాలు, మన త్రోవలు క్రొవ్వుతో నింపబడి ఉన్నవి అని అర్థమండి. కాబట్టి ఆయన త్రోవలు, మార్గాలు సారాన్ని వెదజల్లుచున్నవి. ద్వితీయోపదేశ కాండం మనం సారవంతమైనటువంటి వారంగా, క్రొవ్వుతో నింపబడినటువంటి వారంగా, సమృద్ధి సంతృప్తి కలిగినటువంటి వారంగా ఉండాలంటే దేవుడు మనకేమిస్తున్నాడో తెలుసా? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 2వ వచనములో మనకు రాయబడింది. మనం సారవంతమైన వారంగా,
మనం త్రోవలు క్రొవ్వుతో నింపబడినటువంటి వారంగా, అంత సమృద్ధి సంతృప్తి కలిగిన వారంగా ఉండాలంటే దేవుడు ఏమిస్తున్నాడో తెలుసా ఈ సంవత్సరం? జాగ్రత్తగా, నా ఉపదేశము వానవలే కురిపించుచున్నాను, తన వాక్యాన్ని మంచు వలె కురిపిస్తున్నాడు, లేత గడ్డి మీద పడు చినుకుల వలె మనకిస్తున్నాడు, పచ్చిక మీద పడే వర్షం వలె దేవుడు తన ఉపదేశాన్ని, దేవుడు తన వాక్యాన్ని, సంవత్సరాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ లార్డ్. ఇదేంటండి? ఒకటి, సంవత్సరం అనేది కిరీటం కాదు, దేవుని కరుణ కటాక్షాలు ఈ సంవత్సరం మన మీద, మన కుటుంబం మీద, మన సంఘముల మీద కుమ్మరించాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే మనం ప్రీతికరమైన సేవ మనం చేయాలి. రెండవదిగా మనం చూస్తే, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అనే మాట. కాబట్టి మన త్రోవలు, మన మార్గాలు, మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో దేవుడు క్రొవ్వుతో నింపాలని ప్రభు కోరుతున్నాడు. ఆయన త్రోవలు, ఆయన మార్గాలు సారము వెదజల్లేవిగా ఉంటున్నవి. దేవుని మార్గంలో, దేవుని త్రోవలో మనం నడుచుకుంటే ఎంత సారవంతమైన వారంగా ఉంటామో, ఎంత సమృద్ధి, ఎంత సంతృప్తి దేవుడిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం ప్రతిష్ఠించుకోవాలి. ఇలాంటి శ్రేష్టమైనటువంటి అనుభవంలో ఉండటానికి దేవుడు తన వాక్యాన్ని వర్షం వలె, మంచు వలె, చినుకుల వలె దేవుడు ఇవ్వబోతున్నాడు. గడ్డి మీద మంచు పడితే ఏమవుతుంది? ఇప్పుడు శనగలేశాం కదా, మంచు పడుతుంటే ఎంత నీట్గా వస్తుందండి చెట్లు, తోటలు కదా. దేవుడు తన వాక్యాన్ని మన మీద కురిపిస్తాడంట, వర్షం వలె కురిపిస్తాడంట, మంచు వలె కురిపిస్తాడంట, వాన వలె కురిపిస్తాడంట. అయితే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సారవంతమైన వారంగా చేయబడాలా. సారవంతమైన వారంగా చేయబడాలంటే, క్రొవ్వుతో నింపబడిన వారంగా ఉండాలంటే ఆయన మార్గాలు అలాంటి, ఆయన త్రోవలు అలాంటి, ఆయన త్రోవలో మనం నడుచుకోవాలి. దట్ ఈజ్ కండిషన్. దేవుడు మనకిస్తున్న హెచ్చరిక. ఈ అనుభవ ప్రకారంగా మన జీవితాలు మనం కట్టుకోవాలి. తర్వాత వాక్యము వర్షం వలెను పడుతుంది. వర్షం భూమి మీద పడుతుంది. ఆ భూమి ఎవరో కాదు, మనమై ఉండాలి. వాక్యాన్ని అలా కురిపిస్తున్నప్పుడు అలాంటి భూమి వలె ఉండి వాక్యాన్ని తీసుకొని సారవంతమైన జీవితాన్ని మనము జీవించాలి. మట్టిలో నుంచి తీయబడినటువంటి మనమందరం భూమి. ఇక్కడ కూర్చున్న నువ్వొక్క భూమి, నువ్వొక్క భూమి, నువ్వొక్క భూమి, మనమందరం ఇక్కడ చేరొచ్చినటువంటి, మనం మట్టిలో నుండి తీయబడ్డాం కాబట్టి మనం ఎవరమంటే ఒక భూమి. అయితే మనం దేవుని కొరకు ఫలించేటువంటి వారంగా, సారవంతమైనటువంటి వారంగా ఉండాలనేది ప్రభు కోరుతున్నాడు. ఇలా ఉండాలంటే ప్రభు మార్గాల్లో నడుచుకోవాలి, ప్రభు త్రోవలో నడుచుకోవాలి. ప్రభు త్రోవలు, ప్రభు మార్గాలు ఏంటిది? నింపబడ్డాయి, క్రొవ్వుతో నింపబడ్డ మార్గాలు త్రోవలు ఆయనవి, సారవంతమైనటువంటి త్రోవలు మార్గాలు ఆయనవి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం. భూమి మీద తరచుగా వర్షం పడుతుంది, భూమి త్రాగుతుంది. ఎవరి కొరకు ఈ భూమి వ్యవసాయం చేయబడుతుందో వారికి అనుకూలమైన పైరు, పంట ఇస్తుంది. కాబట్టి దేవుని ఆశీర్వచనం పొందుతుంది. భూమి ఎట్లుందండి ఇప్పుడు? ఆకాశం నుండి పడే వర్షాన్ని తీసుకొని ఆ నీళ్లు త్రాగి, ఎవరి కొరకు ఆ భూమి మీద ఎవరైతే పంట వేశారో వారికి ఏమిస్తుంది చెప్పండి? ఆశీర్వచనాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, ఫలభరితమైందిగా ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఎలాంటి వారంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు అనంటే, దేవుని వాక్యాన్ని బట్టి మనం తలంచుకుని, కాబట్టి నూతనమైన తీర్మానంతో మనం బలలో ప్రవేశించే వారంగా ఉండాలి. భూమి అనుకూలమైన ఫలము ఫలిస్తుంది.
ఆయనను అనుసరించకపోతే ఆయన త్రోవలో ఉన్న క్రొవ్వు మనం అనుభవించలేం. నా ప్రియమైన సోదరి సోదరులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుని త్రోవలో ఆయనను అనుసరించకపోతే, ఆయన త్రోవలో మనం నడుచుకోకపోతే, ఆయన త్రోవలో ఉన్న క్రొవ్వును మనం అనుభవించలేం. సారవంతమైన జీవితాన్ని మనం జీవించలేం. అయితే ఆయన త్రోవలో ఉన్న క్రొవ్వును మనం అనుభవించాలంటే ప్రభువును క్రీస్తును మనం అనుసరించి జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. మన ప్రార్థన ఏమై ఉండాలి? ఈ తలంపును బట్టి, ప్రభువా, నా సొంత త్రోవలు వద్దు, నా సొంత త్రోవలు వద్దు, నా సొంత మార్గాలు వద్దు ప్రభువా, నన్ను సారవంతమైన భూమిగా చెయ్యి. ఇదే మన తీర్మానం, ఇదే మన ప్రార్థన. అలాంటి ప్రార్థన చేసుకొని ఈ నూతన సంవత్సరంలో ప్రభు బలలో మనం ప్రవేశించాలి. అది ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడు మూడవ మాటకు వస్తాం. ఒకటేంటండి? సంవత్సరం అనేది కిరీటం కాదు, దేవుని కరుణా కటాక్షాలనే కిరీటం. చెప్పండి. దేవుని కరుణా కటాక్షములనే కిరీటం మన మీద పెడుతున్నాడు ఈ సంవత్సరం. మరి కరుణా కటాక్షాల కిరీటంగా పెట్టాలంటే మనం ఏం చేయాలి? ఆయనకు ప్రీతికరమైన సేవ మనం చేయాలి. రెండవదిగా మనం చూస్తే రెండవది ఏంటిదండి? దేవుని మార్గంలో, దేవుని త్రోవలో క్రొవ్వుతో నింపబడిన త్రోవలు, మార్గాలు, సారవంతమైనటువంటి మార్గాలు, దేవుని మార్గంలో నడుచుకుంటే మనం కూడా అలా అవుతాం. ప్రభు అదే కోరుతున్నాడు ఈ సంవత్సరం. ప్రభు మార్గాలు, ప్రభు త్రోవలు మనం విడిచిపెట్టకూడదు. దేవుని త్రోవలో నడవాలి. ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రభువును ఆయన అనుసరించకపోతే ప్రభు యొక్క త్రోవలో, ప్రభు యొక్క మార్గంలో నా క్రొవ్వు మనం పొందలేం, ఆ సమృద్ధి మనం పొందలేం. ప్రభువును అనుసరించి ప్రభు కొరకై జీవించుదాం. అదే మన ప్రార్థన అయి ఉండాలి, అది మన తీర్మానమే ఉండాలి. ప్రభువా, నా సొంత మార్గాలు వద్దు, నా సొంత త్రోవలు వద్దు ప్రభువా, నన్ను సారవంతమైన భూమిగా చెయ్యి. నీ కొరకు ఫలించేటువంటి భూమిగా, ఆశీర్వచనం ఇచ్చేటువంటి భూమిగా నన్ను సిద్ధపరచు ప్రభు అని ప్రభుకు మనం ప్రతిష్ఠించుకొని బలలో మనం ప్రవేశిద్దాం. ఇప్పుడు మూడవది ఏంటిది? మూడవది 65వ కీర్తన 11వ వచనం. 65వ కీర్తన 11వ వచనం. చాలండి. ఇక్కడ దయాకిరీటం అంటే ఇంగ్లీష్ చదవండి దయచేసి. ఎవరైనా మళ్ళీ చదవాలి, బాగా చదవండి, అందరూ మొత్తం చదవాలి. ఎస్, గుడ్నెస్. ఓకే, ఇక్కడ గుడ్నెస్ అనే మాట మనం చూస్తాం. కిరీటం అనేది గుడ్నెస్ అనే మాట చూస్తాం. గుడ్నెస్ అంటే తెలుగులో దేవుని మంచితనము అని అర్థం. గుడ్నెస్ అంటే ఏందండి? దేవుని మంచితనం. కిరీటం అనేది గుడ్నెస్ అనేది మనకు తెలియజేస్తుంది. ఆ గుడ్నెస్ ఏంటిది? దేవుని యొక్క మంచితనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా మన జీవితాలలో 5 ఆయన మంచితనం వలన మనకు ఆయన చేయబోతున్న అంతస్తులు దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. ఆయన పథకాలు మనకు తెలియజేయబోతున్నాడు ఈ సంవత్సరం. ఏంటిది ప్రభు యొక్క మంచితనం? ఏంటిది? ఆయన గుడ్నెస్ ఏంటిది? నీ జీవితాల్లో, మన జీవితాల్లో, సంఘ జీవితంలో, వ్యక్తిగతంగా దేవుని యొక్క గుడ్నెస్ ఏంటిది ఈ సంవత్సరం? ఆయన గుడ్నెస్ ఏంటిది? అది తెలుసుకోవాలి దయచేసి ఈ సంవత్సరం మనం. ఆయన గుడ్నెస్ వలన మనకేమిటి, ప్రభు యొక్క మంచితనం వలన మనకేమిటి అనే మాట మనం చూస్తే 5 మాటలు ఉన్నాయి. క్లుప్తంగా త్వరగా మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం దయచేసి. కాబట్టి కిరీటం అనేది ఇంగ్లీష్లో గుడ్నెస్ అంటే, కాబట్టి నీ మంచితనము, లేకపోతే యెహోవా మంచివాడు. యెహోవా మంచివాడు.
అది ఆయన అందరికీ ఉపకారి. ద లార్డ్ ఈస్ గుడ్ టు హాల్ అనే, గుడ్ టు హాల్ అంటే ఆయన అందరికీ మంచివాడు. తెలుగు బైబిల్లోనేమో యెహోవా అందరికీ ఉపకారి అని ఉంది. ఇంగ్లీష్ బైబిల్కి వచ్చేసరికి ద లార్డ్ ఈస్ గుడ్ టు హాల్ అంటే ఆయన అందరికీ మంచివాడు అనే మాట. కాబట్టి యెహోవా మంచివాడు అనే మాట మనం చూస్తాము. మూడవదిగా ఆయన ఉత్తముడని అర్థము. ఉత్తముడు. చాలండి. ఇప్పుడు 5 మాటలు మనం చూడబోతున్నాం. ఆయన మంచితనం వల్ల మనకి ఏం కలగబోతున్నాయి, ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్ ఏమిటి. ఆయన గుడ్నెస్ అని చెప్పడానికి మన దేవుడు, మన క్రీస్తు, మన ప్రభు, మన సర్వాధికారి, సైన్యములకు అధిపతి అయిన మన ప్రభు, ఆయన గుడ్నెస్ ఏమిటి. ఇప్పుడు రండి దయచేసి దేవుని అందరూ పలకండి. దేవుని మంచితనము ఏమి చేస్తుంది? ఓకేనా? అంశం గుర్తుపెట్టుకోవాలి దయచేసి. దేవుని మంచితనము ఏమి చేస్తుంది? దేవుని గుడ్నెస్ ఏం చేస్తుంది మనల్ని అనేది చాలా ప్రాముఖ్యమైన మాటలు. నేను త్వరగానే చెప్పేసి ముగిస్తాను. దయచేసి ఆలకిద్దాం, గుర్తుపెట్టుకుందాం. ఏమిటిది దేవుని గుడ్నెస్? ఏంటిది? రండి దయచేసి. ఆయన మంచితనం ఏమిటి? రండి. 65వ కీర్తన 3వ వచనం. 65వ కీర్తన 3వ వచనం. ఓకేనండి. ఏం చెప్పుకున్నామంటే అంశం ఏంటి చెప్పండి? దేవుని మంచితనము ఏమి చేస్తుంది. ఇప్పుడు 3వ వచనం చదువుకున్నాము. దయచేసి అందరూ పలకండి. మన అతిక్రమములకు, మన దోషములకు, మన పాపములకు, మన చెడుతనమునకు ప్రాయశ్చిత్తము కలగజేస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్ ఏంటిది? అంటే మైక్ ఏమంటారా ఏంటి? చెప్పాలి బ్రదర్స్. దేవుని గుడ్నెస్ ఏంటిదండి? దేవుని మంచితనం ఏంటి చెప్పండి? మన అతిక్రమములకు, మన దోషములకు, మన పాపములకు, మన చెడుతనమునకు ప్రాయశ్చిత్తము కలగజేస్తుంది ఆయన మంచితనం. అది గుడ్నెస్. ప్రపంచములో, ఈ లోకములో మనం వెళ్ళి చూస్తే ప్రాయశ్చిత్తము కలగజేసేటువంటి గుడ్నెస్ లోకములో, ప్రపంచములో ఎక్కడ లేదండి. నేను ఈ మధ్యకాలం అంటే పోయిన సంవత్సరంలో ఒక మీటింగ్లో వాక్యం చెప్తున్నాను. ఒక పోలీస్ అతను బాగా తాగాడు. పోలీసు తాగాడు, సివిల్ డ్రెస్లో వచ్చాడు. ఆ వాక్యం వింటున్నాడు, మాట్లాడుతున్నాడు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత వచ్చాడు నా దగ్గరికి వచ్చిన తర్వాత అంటే నేనేం చెప్పానంటే వాక్యం సందర్భం బట్టి వచ్చింది. ఎడ్ల యొక్కయు కోడల యొక్కయు రక్తం వలన మానవుని పాపము తీసివేయట అసంభావం అని ఉంది. అంటే ఎడ్లు, కోడలు, రక్తం, మానవుని పాపం అనేది, అపరాధం అనేది తీసివేయబడదు. జంతువుల రక్తం వలన మానవుని పాపము పోదు, ప్రాయశ్చిత్తము కలగదు అని చెప్పాను. ఆయన వచ్చాడు కోపంతో వచ్చి ఏమంటున్నాడు? వాళ్ళకు కూడా ఉంటుంది భక్తి. మీకే కాదండి, మీకే కాదు, వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళు ఎడ్లు కోడలు కోసుకుంటే వాళ్ళకు పుణ్యం కలుగుతుంది, వాళ్ళకు పాపాలు కూడా పోతాయి అన్నట్టు. ఒరే నాయనా, వాళ్ళు కోసుకోవచ్చు, వాక్యం చెప్తుంది ఎడ్ల యొక్క కోడల యొక్క రక్తం వల్ల. కాదు సార్, మీరు అది కాదు, వాళ్ళదే, మీదే అంటాడు. అవును, మరి మాదే కాబట్టి చెప్తున్నా, నేను అంటున్నా. వాక్యంని బోధిస్తున్నాం కాబట్టి, వాక్యం ఉంది కాబట్టి చెప్తున్నా వినండి అని అన్నాను. కాదు సార్, వాళ్ళదే, మీదే అన్నాడు. అరే మాదే, నేను చెప్తున్నాను కదా, ఇది క్రిస్టియన్ ప్రోగ్రామ్, ఇది క్రిస్టియన్ మీటింగ్కి మీరు వచ్చారు, నేను చెప్పింది నువ్వు వినాలి అంతే. వాళ్ళదే వీళ్ళది అంటే వీళ్ళది ఒకటి కాదు, అర్థం చేసుకోండి అని అన్న. తాగి ఉన్నాడు, ఎక్కువ మాట్లాడద్దు, ఛాన్స్ ఇయ్యలే, వచ్చేసాను. చాలామంది ఏమనుకుంటారు చెప్పండి? పాపములకు, అతిక్రమములకు,
దోషములకు ప్రయాచిత్తము కలగజేసేది, ఈ లోకములో గుడ్నెస్ ఏదైనా, మంచితనం ఏదైనా ఉంది అని అంటే అది ఓన్లీ ప్రభు అయిన యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారు తప్ప ఎవరు లేరు. ఇంకా ఆయనలో ఉన్న మంచితనం. కాబట్టి ఈ రాత్రి, ఈ నూతన సంవత్సరం మరి మనం అందరం చేరొచ్చాం. దేవుని యొక్క గుడ్నెస్, దేవుని యొక్క మంచితనం ఈనాడు మనం అందరం తీసుకొని పోదాం. ఏనా మనందరం తీసుకొని పోదాం దయచేసి. ఏమిటి ఆయన గుడ్నెస్ అంటే? మనకు ప్రయాచిత్తమును కలగజేస్తుంది, అది ఆయన గుడ్నెస్, అది ఆయన మంచితనం. కాబట్టి మనం తలంచుకుందాం, ఏమిటిది ఆయన మంచితనము, ఏం చేస్తుంది అని అంటే మనం చూసాం కదా. చదవండి దయచేసి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడనే మాట ఉంటుంది. చదువుతారా? ఆయనే ఆ గుడ్నెస్ ఉన్న యేసు, మంచితనమున్న యేసు, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగజేయవాడు ఆయన్నే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఇంకేమన్నాడంటండి? మన పాపములకు మాత్రమే కాక ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. అంటే ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఎంత గుడ్నెస్ కలిగినటువంటి పరమాత్ముడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, ఆ మంచి దేవుడు. ఆయన మంచితనం ఏమిటి ఈ ఉదయకాలమున అంటే, ఈ నూతన సంవత్సరంలో నీ అతిక్రమములు, నీ దోషములకు, నీ పాపములకు, నీ చెడుతనమునకు ప్రాయశ్చిత్తమును కలగజేస్తుంది. అది ఆయన గుడ్నెస్. కాబట్టి మనం తలంచుకుందాం దయచేసి. తర్వాత సర్వలోక మానవుల కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు. శాంతి అంటే ఏందండి? శాంతి, ఇంగ్లీష్లో శాంతి అనే పదాన్ని మనం చూస్తే పీస్ అనే మాట ఉంటుంది. పీస్ అంటే తెలుగులో సమాధానము అని అర్థం. వింటున్నారా? సమాధానం. ఈ మాటలో మనం చూస్తే సర్వలోక మానవుల కొరకు ఆయన శాంతికరమై ఉన్నాడు. శాంతి అంటే సమాధానం, శాంతి అంటే సంతోషం. శాంతి అంటే సంతోషమే సగబలం అంటారు కదా, అంటారు. అదేనా? ఎవరైనా ఉందా? చెప్పండి పాండితులు. సంతోషమే మరి ఏందండి? నేను తప్పు చెప్పినట్టుగా మీరు మౌనంగా ఉండేసరికి నేను తప్పు చెప్పానేమో నేను అనుకుంటున్నా. సంతోషమే సగబలం అంటారు. కాబట్టి శాంతి అంటే సమాధానం, శాంతి అంటే సంతోషం మనకు తెలియజేస్తూ ఉంది ఈ ఉదయకాలమున. సంతోషమే సగబలం. కాబట్టి ఈ మొదటి తలం ప్రకారంగా ఆయన గుడ్నెస్ ఏమిటి అనంటే, నెమ్మది లేని వారై, ఈ లోకము శాశ్వతమైంది కాదు. కాబట్టి ఈ శాంతి కావాలంటే, ఈ సంతోషం కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బట్టి చూస్తే ఆయనను మనం ప్రేమించాలి. మన పాపములకు, లేకుంటే మన అతిక్రమములకు, మన దోషములకు ప్రాయశ్చిత్తము కలగజేస్తుంది ఆయన మంచితనం. కాబట్టి ఆయన మంచితనం మన మీదికి రావాలంటే, ఆ ప్రాయశ్చిత్తం మన మీదికి రావాలంటే మనం ఏం చేయాలంట? కీర్తనలు 26వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 8వ వచనం. కొంచెం స్పీడ్గా ఉండాలి. నేను ప్రేమించుచున్నాను. ఏం ప్రేమిస్తున్నాడు చెప్పండి? కాబట్టి శాంతి మనకు కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ఆయనను మనం ప్రేమించాలి, ఆయన మందిరమును మనం ప్రేమించాలి. శాంతి మనం పొందాలి, సమాధానంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతోషమే సగ బలం అన్నట్లు మనం అలాంటి వారంగా ఉండాలంటే మనం ఆయనను ప్రేమించాలి,
ఆయన మందిరాన్ని మనం ప్రేమించాలి. ఇది ఆయన గుడ్నెస్. కాబట్టి ఇక్కడ చేరొచ్చినటువంటి ఇంకా నీ అతిక్రమములు, నీ దోషములకు ప్రియులారా, మన అతిక్రమములకు, మన చెడుతనమునకు ప్రాయశ్చిత్తము కలగకపోతే, ఈనాడు దేవుని గుడ్నెస్ ఉంది, దేవుని మంచితనం ఉంది, నీకు ప్రాయశ్చిత్తం కలగజేస్తుంది. నీకు ప్రాయశ్చిత్తం కలగాలంటే నువ్వు ఆయనను ప్రేమించాలి, ఆయన మందిరమును మనం ప్రేమించాలి. ఇది వాక్యం చెప్తుందండి, నేనేమి ఇక్కడ ఏం చెప్పటం, దేవుని వాక్యం ఉన్నది ఉన్నట్టుగా మీకు చెప్తున్నా. కాబట్టి ఒకటి తర్వాత ఒకటి లైన్గా, పద్ధతిగా మనం చూస్తే చక్కగా మనకు అర్థమవుతుంది దేవుని వాక్యం. మనం మనసు ఎటో పారేస్తే వాక్యం అర్థం కాదు. దయచేసి గుర్తుపెట్టుకుందాం. 84వ కీర్తన 4వ వచనానికి వస్తే, నీ మందిరమునందు నివసించువారు బ్లెస్సింగ్, ఆశీర్వాదం, ధన్యులు. మందిరాన్ని నివసించువారు మందిరములో నివాసం చేయాలి, మందిరానికి రావాలి, మందిరంలో నివాసం చేయాలి, దేవుని ప్రేమతో సహవాసం గడపాలి, దేవుని స్వరం వినాలి, దేవుణ్ణి ప్రేమించాలి, ఆ మందిరాన్ని మనం ప్రేమించాలి. అప్పుడే శాంతి, సమాధానం, సంతోషం మనకు కలుగుతుంది. ఇది ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్. మన పాపములకు, మన దోషములకు, మన అతిక్రమములకు ప్రాయశ్చిత్తము కలగజేస్తున్నాడు. ఈ మాటను గుర్తుపెట్టుకుందాం దయచేసి. ఇప్పుడు రెండవ మాటకి ఎన్నో మాట అండి? రెండవ మాటకు మనం వద్దాం దయచేసి. రెండవ మాటకు వద్దాము దయచేసి, రండి. 65వ కీర్తన 4వ వచనం. ఇక్కడ దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క గుడ్నెస్ ఏంటిదండి? మొట్టమొదటిది మర్చిపోద్దు, మళ్ళీ తర్వాత అడుగుతాను, మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అడుగుతా. రెండవది, దేవుని యొక్క గుడ్నెస్, దేవుని యొక్క మంచితనం ఏమిటిది? సంవత్సరం కిరీటం కాదు, దేవుని గుడ్నెస్ ఏంటిది? దేవుని మంచితనాన్ని మనకు చూపిస్తుంది. ఏమిటిది సంవత్సరం ఆయన మంచితనం అంటే? రెండవది, నీవు చేర్చుకొనువాడు ధన్యుడు. ఏం చదివారండి 4వ వచనంలో? అదే మాట, మరి అదే మాట ఇక్కడ రాయబడింది. అందరూ పలకండి, నీవు చేర్చుకొనువాడు ధన్యుడు. అంటే దేవుణ్ణి ఎవరైతే చేర్చుకుంటారో అలాంటి వారు ఎవరంటండి? ధన్యులు. ఆ గుడ్నెస్ కలిగిన, లేకుంటే ప్రాయశ్చిత్తం, శాంతి, సంతోషం, సమాధానం కలగజేసేటువంటి ఆ దేవుణ్ణి ఎవరైతే చేర్చుకుంటారో వారు ధన్యులు, వారు ఆశీర్వదింపబడిన వారు అవుతున్నారు. అంతే కదండి. ఒక మంచి గుడ్నెస్ కలిగినటువంటి ఒక వ్యక్తితో సహవాసం చేస్తే ఈ వ్యక్తి కూడా ఏమవుతాడు చెప్పండి? కొంచెం చెప్పండి. ఒక జ్ఞానం కలిగిన వారితో సహవాసం చేసామనుకో, మనం కూడా జ్ఞానవంతులం అవుతాం. తర్వాత ఒక టీచర్తో సహవాసం చేసామనుకోండి, మనం కూడా అవుతాం. అట్లా ఉంటాయి కదా కొన్ని పోలికలు లోకంలో. దుర్మార్గంతో సహవాసం చేసామనుకో, మనం కూడా దుర్మార్గులం అవుతాం. అలా కాదు. దేవుని గుడ్నెస్, మన క్రీస్తును, మన ప్రభువును చేర్చుకొని వాడు ధన్యుడు అనే మాట రాయబడింది. రెండవదిగా మనం చూస్తాం. రెండవది, ఆయన మంచితనం ఏమిటంటే మనల్ని ఆయన యొద్దకు చేర్చుకోవాలని ప్రభు ఇష్టపడుతున్నాడు. నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. దట్ ఈస్ ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్. ఆయన గుడ్నెస్ నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు, నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. అదే ఆయన మంచితనం, అదే ఆయన గుడ్నెస్. అంటే ఈ లోకంలో ఎవరు చేర్చుకుంటారండి చెప్పండి? ఏదైనా తప్పు చేశామనుకోండి, ఎవరు మనల్ని చేర్చుకోరిగా, మనతో మాట్లాడరిగా. ఎందుకు?
వారు చేసిన తప్పే కనబడుతుంటది, అదే కనబడుతుంటది. అది కాదు, యేసు ప్రభు మనసు రావాలి మనకి. ఏం రావాలి చెప్పండి? యేసు ప్రభు మనసు రావాలి. ఆయన మనసు ఏం మనసు? ఆయన మంచితనం ఏంది చెప్పండి? ఆయన గుడ్నెస్ ఏంటిదండి? మనల్ని అందరినీ చేర్చుకోవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అదే ఆయన గుడ్నెస్ అంటే. తప్పిపోయిన మనం, ఆయన ఆజ్ఞలు పాటించలేకపోతున్న మనం, ఆయన మాట వినకుండా తిరుగుతున్న మనల్ని, ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో ఉన్నటువంటి మనల్ని, ఇంకా రక్షణ పొందకుండా ఉన్నటువంటి మనల్ని, దేవునికి దూరంగా జీవిస్తున్నటువంటి మనల్ని ఆయన నిన్ను రాత్రి నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడే. ఆయన నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన తన దగ్గరికి తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. తండ్రి కుమారుడు తప్పు చేస్తే కుమారుణ్ణి దగ్గరికి చేర్చుకోవడానికి చాలా అనీజీగా ఉంటాడు ఫాదర్. ఈ లోక సంబంధమైన ఫాదర్, పరలోక సంబంధమైన ఫాదర్, జీసస్ ఫాదర్. మనం తప్పు చేసినా, ఏది చేసినా, దూరమైపోయినా, దేవునికి కోపం పుట్టించినా ఆయన మనల్ని ఇంకా చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. అది దట్ ఈస్ ఆయన గుడ్నెస్, ఆయన మంచితనం. ఎంత గొప్ప మాట అండి ఇది. కాబట్టి మనం తలంచుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో, లేకుంటే ఈ ఉదయకాల సమయంలో, ఈ నూతన సంవత్సరంలో మనం తలంచుకుందాం. 148వ కీర్తన 14వ వచనంలో ఈ మాటను మనం చదువుదాం దయచేసి. 148వ కీర్తన 14వ వచనం. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. ఏం రాయబడి ఉందండి? వాక్యం చదువుతుంటే కూడా ఇతరులకు అర్థమైపోవాలి, బాగా చదవాలి వాక్యం. పలకండి అందరు దయచేసి, అందరు పలకండి. ఆయన చెంత చేరిన జనులు ఆయన దగ్గరకు వచ్చిన ప్రజలు. ఇగో ఇలాంటి ఈ నూతన సంవత్సరంలో మనం ఇక్కడ కూర్చున్నటువంటి మనమందరము కూడా ఆయన చెంతకు చేరిన జనులంగా ఉండాలి. మన దేవుడు ఎవరండి? గుడ్నెస్ కలిగిన దేవుడు, మంచితనం కలిగిన దేవుడు. మనుషుడు నమ్మదగిన వాడు కాదు. మనుషునిలో మంచితనం అనేది ఉండదు. ఈరోజు బాగుంటాడు, రేపు ఉదయమే ఏమైపోతాడు? బాగుండడు. మనిషి ఎప్పుడు మారిపోతాడో తెలియదు. మనుషులను చూడొద్దండి ప్లీజ్. సంగమా, దేవుని ప్రజలారా, మనుషులను మనం చూస్తే ఈ భక్తి మనం చేయం. మనుషులను చూస్తే విశ్వాసంలో మనం ముందుకు కొనసాగి మనం వెళ్ళలేం. దేవుడు మన కొరకై ఏర్పాటు చేస్తున్న ఆ ధన్యకరమైనటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళలేము. మనుషులను ఎప్పుడు చూడొద్దండి, దేవుని చూడాలి, ఆయన మంచితనాన్ని చూడాలి, జీసస్ యొక్క గుడ్నెస్ను మనం చూడాలి. అది గురి పెట్టుకొని చూడాలి. మనుషులను చూస్తే మనం పడిపోతాం, వాళ్ళు పడిపోతారు, మనం పడిపోతాం. ఇక భక్తి ఎప్పుడు చేస్తాం చెప్పండి? భక్తి ఎప్పుడు చేస్తామండి? చేయం. మన గోల్ జీసస్. మన గోల్ జీసస్ మంచితనం, మన గోల్ జీసస్ గుడ్నెస్. కాబట్టి ఇవన్నీ మనం గుర్తుపెట్టుకొని ప్రభు కొరకై మనం ముందుకు సాగిపోవాలని ప్రభు కోరుతున్నాడు. ఈ మూడవ తలంపు ఏమిటంటే ఆయన మనలను తన యొద్దకు చేర్చుకోవాలని కోరుతున్నాడు. ఇది ఆయన మంచితనం. రెండవది, ఇప్పుడు మూడవ మాటకి వెళ్దాం దయచేసి. 65వ కీర్తన 4వ వచనం. అందరు బలకండి దయచేసి, అందరు బలకండి. ఆయన బ్రదర్స్ అలిగారా? కొంచెం బలకండి, పలకాలి అందరూ. హుషారుగా ఉందాం, అయిపోతుంది అంతే. నూతన సంవత్సరంలోకి వచ్చాం కదా, కొంచెం హ్యాపీగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఆయన మంచితనం ఏమిటి అంటే, మూడవది, ఆయన మంచితనం మందిరము ద్వారా మనలను తృప్తిపరుస్తున్నాడు.
ఆయన మంచితనం ఏమిటి అనంటే ఆయన మందిరం ద్వారా మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇది ఆత్మ సంబంధమైంది. ఆత్మ సంబంధమైంది. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 2వ వచనంలో చదివాము. ఆయన ఉపదేశం, ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం వాన వలె, వర్షం వలె, చినుకుల వలె ఏం చేస్తున్నాడు? కురిపించుచున్నాడు. కురిపించుచున్నాడు. దేని కొరకు కురిపిస్తున్నాడు? దైవ సేవకులనిచ్చాడు, పరిచారకులనిచ్చాడు, దేవుడు సంఘాన్నిచ్చాడు, సహవాసాన్నిచ్చాడు. దేవుడు ఆత్మ సంబంధమైన వనరులన్నీ దేవుడు మనకి ఏర్పాటు చేసి మనకిచ్చాడు. ఎందుకు? మనం చెప్పండి అమ్మా, మనం ఏం లేదా? మనం ఇస్తిరా? కాబట్టి సమస్తాన్ని, మందిరాన్ని, సహవాసాన్ని, వాక్యాన్ని చినుకుల వలె, వర్షం వలె మనం కురిపిస్తున్నాడు. ఎందుకంటే మనము తృప్తి పొందటానికి, తృప్తిగా ఉండటానికి, సమృద్ధిగా ఉండటానికి, సమృద్ధి సంతృప్తి కలిగి ఉండటానికి. అయితే ఈ సమృద్ధి సంతృప్తి మనకి ఎక్కడుందండి? మందిరములో ఉంది. మందిరం ద్వారా మనకి సమృద్ధి సంతృప్తినిచ్చి దేవుడు పోషిస్తున్నాడు. మీకు ఒక ఉదాహరణ గుర్తు చేస్తాను. ఇదివరకు కూడా చెప్పినట్టు గుర్తుంది, కానీ తప్పేమి లేదు చెప్పుకోవటం. ఒక ఆయన పోస్ట్ ఆఫీసులో పనిచేసి కొంతకాలానికి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత వారికి 2 పిల్లలు, భార్య ఉంది, 2 పిల్లలు ఉన్నారు. తర్వాత కొంతకాలమైన తర్వాత వారికి ఏమైపోయింది అని అంటే రైస్ అయిపోయింది. తినడానికి ఇంట్లో తిండి ఏమీ లేదు, వండుకొని తినడానికి రైస్ ఏమీ లేదు, ఏమీ ఆధారం లేదు. అయితే ఆ 2 పిల్లల్ని తీసుకొని తల్లి ఏం చేసిందంటే రాత్రి కూర్చుండేబెట్టి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి ఆ పిల్లలకి ఒక వాక్యం చెప్పింది. ఏంటంటే, ఏలియాను పోషించిన దేవుడు మనల్ని పోషిస్తాడు. ఏలియాకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఏలియా కాకోలముల ద్వారా ఆహారమును పంపించిన దేవుడు మనకు దేవుడిస్తాడు. దేవుడు మనకిస్తాడు. ఆ రాత్రి ఆ 2 పిల్లలు కూర్చుండబెట్టి ఈ వాక్యం, ఈ సందర్భం చెప్పింది, ప్రార్థన చేసింది, పడుకున్నారు, నిద్రపోయారు. నిద్రపోయిన తర్వాత రాత్రి 12:30 అవుతుంది. ఆకలికి పిల్లలు తట్టుకోలేక వాళ్ళ అమ్మని లేపారు. ఆకలికి తట్టుకోలేక లేపారు. అమ్మ లే లే లే. అమ్మ తల్లిని లేపితే వారు తల్లికి ఏం గుర్తు చేశారో తెలుసా అండి? అమ్మ, ఏలియా తాత గురించి చెప్పావు కదా, ఏలియా తాతను పోషించడానికి కాకులను ద్వారా ఆహారాన్ని పంపించాడని చెప్పావు కదా, ఇప్పుడు మన ఇంట్లోకి కాకులు రావాలంటే నువ్వు డోర్లు మూసేశావు, కిటికీలు మూసేశావు, మన ఇంట్లోకి కాకులు ఎలా వస్తాయి అని చెప్పారు. రాత్రి మిడ్నైట్ ఆ ప్రాంతంలో వెంటనే లైట్ వెలిగింది, అర్థం చేసుకుంది, వెంటనే వెళ్ళింది, డోర్ ఓపెన్ చేసింది. కాకులు 2 బ్రెడ్ ప్యాకెట్లు తీసుకొని వచ్చి రెడీగా ఉన్నాయి బయట. పిట్టకథలు ఏం కాదండి, ఇవి వాస్తవంగా జరిగిన సంగతులు ఇవి. అంటే బ్రెడ్ ప్యాకెట్లు పట్టుకొని వచ్చాయి, తీసుకున్నారు, ఆ రాత్రి తిన్నారు, తృప్తి పొందారు. దేవుడు ఎంత ఎలా తృప్తిపరుస్తాడో ఆయనకు తెలుసు. దట్ ఈస్ ఆయన గుడ్నెస్. నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల దేవుని యొక్క గుడ్నెస్, దేవుని యొక్క మంచితనం ఎలా ఉంటుందో చూసారా? మనకు ఉన్నా లేకపోయినా దేవుని మంచితనం ఎప్పుడూ ఉంటుంది. పోయిన సంవత్సరమే కాదు, ఈ సంవత్సరం కూడా దేవుని మంచితనం అంతా కూడా మనం అనుభవించాలి. దేవుని యొక్క గుడ్నెస్ అంతా మనం అనుభవించాలి. అంత తృప్తిగా, సమృద్ధిగా ఉంటాం. మనమంతా సంఘం ఉంటుంది, కుటుంబాలు ఉంటాయి, వ్యక్తిగతంగా ఉంటాం. ఆయన గుడ్నెస్ ఏందో మనం ఎరుగుదాం. అయితే ఆయన మందిరము ద్వారా సమృద్ధిని, సంతృప్తిని ఇస్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి? కండిషన్, ఆయన మందిరానికి మనం వెళ్ళాలి. ఆయన గుడ్నెస్ కదా, ఆయన మంచితనం ద్వారా మనకు సమృద్ధిని, సంతృప్తిని ఇస్తాడు. అయితే మనం ఏం చేయాలి? ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన మందిరానికి మనం వెళ్ళాలి. దయచేసి గుర్తుపెట్టుకుందాం, మందిరం ద్వారా తృప్తిపరుస్తూ ఉన్నాడు. 36వ కీర్తన 8వ వచనంలో,
నీ మందిరములో నుండి సమృద్ధిని సంతృప్తిని మంచి గోధుమలతో నేను నిన్ను తృప్తిపరుస్తున్నానన్నాడు. 147వ కీర్తన 147వ కీర్తన 14వ వచనంలో 147వ కీర్తన 14వ వచనం. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే, నేను తృప్తిపరచువాడు ఆయనే, నేను బలపరచువాడు ఆయనే, నేను నింపే దేవుడు ఆయనే. ఆయన గుడ్నెస్, ఆయన మంచితనం, అది నిన్ను తృప్తిగా ఉంచాలని, నేను సంతోషంగా ఉంచాలని, అది ఆయన గుడ్నెస్. మరి మనం ఏం చేద్దామండి? మందిరములో ఉన్న సమృద్ధిని సంతృప్తిని మనం పొందాలంటే మందిరాన్ని ప్రేమించాలి, మందిరానికి మనం వెళ్ళాలి, ప్రభుని ఆరాధించాలి. అది ప్రీతికరమైన సేవ. ఏం చెప్పండి? అది ప్రీతికరమైన సేవ చేయాలి. ఒక సేవ ఏంటి ఇప్పుడు చెప్పండి? ఎన్ని చెప్పుకున్నామండి? 3. ఆయన గుడ్నెస్ ఏంటిదండి చెప్పండి? దేవుని గుడ్నెస్ మొట్టమొదట మన అతిక్రమములకు, మన దోషములకు, మన పాపములకు, మన చెడుతనమునకు ప్రాయశ్చిత్తము కలగజేస్తున్నాడు. అది ఆయన గుడ్నెస్. బ్రదర్స్, రెండవ చెప్పండి, ఏంటిదండి ఆయన గుడ్నెస్? ప్రభు యొక్క గుడ్నెస్ ఏంటిది? మంచితనం ఏంటిది చెప్పండి? అంత మంచిగా జరగాలి కదా. ఇప్పుడు నూతన సంవత్సరం వచ్చింది, అన్నీ బాగా జరగాలి. ఆయన గుడ్నెస్, ఆయన మంచితనం ఉండాలి మన మీద. ఆయన గుడ్నెస్, ఆయన మంచితనం మన మీద ఈ సంవత్సరం అంతా ఉండాలని ప్రవిష్టపడుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? రెండవది, మనము అంతేనా? ఓకే. మనలను ఆయన చెంత చేరిన ప్రజలుగా, ఇంకా ఆయన చెంత చేరిన జనులుగా. తర్వాత ఇంకో పదం ఏం చూసాం? గుర్తు పెట్టుకోవట్లేదా? ఆయన చెంత చేరిన, ఆయన యొద్దకు చేర్చుకోవాలని ప్రవిష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన యొద్ద చేర్చబడినటువంటి వారు, ఆయన చెంతకు చేరినటువంటి వారు ఎవరు చెప్పండి? ధన్యులు, ఆశీర్వదింపబడిన వారు. మూడవదిగా చూస్తే ఆయన మంచితనం ఏంటిదంటే మందిరం ద్వారా తృప్తిపరుస్తున్నాడు. మందిరం ఇచ్చి మనల్ని సమృద్ధిని సంతృప్తిని మంచి గోధుమలతో మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? తృప్తిపరుస్తున్నాడు. అది ఆయన మంచితనం. కాబట్టి మనం ఆయన ఏం చేయాలి? ఆయనను మనం ప్రేమించాలి, ఆయన మందిరాన్ని ప్రేమించాలా. నీ మందిరమునందు నివసించే వారు ధన్యులు అనే మాట మనం చూస్తూ వచ్చాం. కాబట్టి వాటిని మనం తలంచుకుందాం దయచేసి. 4వది 67:7, 65వ అధ్యాయం 7వ వచనం. 4వది యేసుక్రీస్తు యొక్క మంచితనం, గుడ్నెస్ ఏంటిది? 4వది ఇక్కడ 4వది చాలా ప్రాముఖ్యమైన మాట అండి. అందరూ పలకండి దయచేసి. ఆయన, కొంచెం గట్టిగా, ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణుచువాడు, జనముల అల్లరిని చల్లార్చువాడు. ఈ రాత్రి మన ఈ సంవత్సరంలో మన దేవుడు అణచువాడు, చల్లార్చువాడు. భయపడవలసిన అవసరం లేదు. సముద్రం ఎంత పొంగొచ్చినా భయపడవలసిన అవసరం లేదు. తరంగాలు ఎంత పైకి వచ్చినా భయపడవలసిన అవసరం లేదు. ఇంకేంటి? ఇంకేమన్నా? అంతేనా? జనములు జలములు కాదు, జనం, జనులు, ప్రజల యొక్క ఘోష. కాబట్టి వాటన్నిటిని ఏం చేయవాడు మన దేవుడి సంవత్సరం అంటే? అణచువాడు, చల్లార్చువాడు. భయపడవలసిన అవసరం లేదు. మనం తొందరపడవలసిన అవసరం లేదు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు ఉండబోతున్నాడు.
నా ప్రార్థన అదే. ప్రభువా, ప్రతి కుటుంబానికి, సంఘానికి, ప్రతి ఒక్కరికి వచ్చే ఆపదలు, వచ్చే ప్రమాదాలు, పరిస్థితుల్లో నువ్వు అణిచేవాడవు, వాటిని నువ్వు చల్లార్చేవాడవు. అది మన తీర్మానం చేసుకుందాం. ధైర్యం కలిగి తీర్మానం చేసుకుందాం. ఈ 4వ మంచితనం, దేవుని మంచితనం, ఆయన గుడ్నెస్ ఏంటిదంటే, ఒకటి సముద్రము, ఆయన సముద్రాల ఘోషను, తరంగముల ఘోషను, జనముల అల్లరిని, కొట్లాడ్లు, కలవరాలు, పరిస్థితులు, వాటన్నిటినీ సంవత్సరం ఏం చేయబోతున్నాడంటే చల్లార్చువాడు, అణుచువాడుగా ఉండబోతున్నాడు. అది ఆయన గుడ్నెస్ అంటే. ప్రభు అలాగుండు, మా సంఘానికి అలాగుండు, మా కుటుంబానికి అలాగుండు, మా ప్రజలందరికీ అలాగుండు, మా బంధువులకు అందరికీ అలాగే ఉండు. ఏంటిది? సముద్రం వలె ఉండొద్దు. సముద్రం లాంటివి వస్తాయి, తరంగం లాంటి పరిస్థితులు వస్తాయి, జనులు అల్లరి చేసేటువంటి పరిస్థితులు వస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అణిచేవాడవుగా, చల్లార్చే దేవుడుగా నీవు నాకున్నావు. దట్ ఈజ్ ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్. దేవుడు తన ప్రజలైనటువంటి మనలను, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు సముద్ర తరంగం, ఘోష ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అయితే మనకు దేవుడు ఉన్నాడు. ఆయన గుడ్నెస్ ఏంటిది? ఏ తరంగము, ఏ పొంగు, ఏ హలలు, ఏ ప్రజల అల్లరులు మన మీదికి రాకుండా మన దేవుడు ఎలాగుంటున్నాడు చెప్పండి? చల్లార్చేవాడుగా, అణిచేవాడుగా ఉంటున్నాడు. ప్రభుకు స్తోత్రం, ప్రైజ్ లార్డ్. ప్రభుకు అప్పగించుకుందాం. ఇది ఆయన మంచితనం. రండి దయచేసి 5వ మాట చూసి మనము, మన ప్రభువు చల్లార్చేవాడు, మన ప్రభువు అణుచువాడు, యెహోవా వీటిపైన బలవంతుడిగా ఉన్నాడు. కాబట్టి మనం భయపడవలసిన అవసరం ఏమీ లేదు. 5వ మాటకు వద్దాం. ఏమిటి ఆయన మంచితనం? 5వది 65వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా. చాలండి. ఏమిటిది ఆయన మంచితనం, గుడ్నెస్ మన దేవునిది అంటే? చెప్పండి దయచేసి అందరూ బలం. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. వ్యక్తిగతంగా చేసిన ప్రార్థనకు, సంఘంగా చేసిన ప్రార్థనకు, కుటుంబంగా చేసిన ప్రార్థనలకు, మన ప్రార్థనకు ఆయన ఆలకించే దేవుడు. చెప్పండి, ఆలకించే దేవుడు. వ్యక్తిగతంగా చేసిన, సంఘంగా చేసిన, కుటుంబంగా చేసిన నీ ప్రార్థన ఆయన ఆలకించే దేవుడు. దట్ ఈస్ ఆయన గుడ్నెస్. మరి నీ ప్రార్థన ఎలాగుంది? నా ప్రియమైన సోదరి సోదరులారా, నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థన ఎలాగుంది? నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? నీ ప్రార్థనలో ఎలా గడుపుతున్నావు? నీ అనుభవం ఎలాగుంది? నీ ఆత్మీయ అంతస్తు ఎలాగుంది? ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. అయితే నీ ప్రార్థన ఎలాగుంది? ప్రార్థన చేసేది మన వంతు, ఆలకించేది ఆయన వంతు, జవాబిచ్చేది ఆయన వంతు. అది ఆయన గుడ్నెస్, అది ఆయన మంచితనం. మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి జవాబిచ్చేవాడు. అది ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్. కాబట్టి ప్రార్థన చేసి మళ్ళీ మనుషుల మీద ఆధారపడబోకు. ప్రభువా నాకు ఒక్క 100 రూపాయలు కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని, అంకుల్ ప్రసాద్ అంకుల్ 100 రూపాయలు ఇస్తావా అని పోతే ఆ ప్రార్థన విలువ ఏందన్నట్టుగా? అసలు నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావా, మనుషుని మీద ఆధారపడుతున్నావా అనేది అక్కడే అర్థమైపోతుంది. దేవుని గుడ్నెస్, దేవుని యొక్క మంచితనం అనేది అది కాదండి కదా. మన దేవుడు, నువ్వు కష్టంలో ఉండి ప్రార్థన చేసిన, శోధనలో ఉండి, ఆపదల్లో ఉండి, నువ్వే కన్నీల్లో, దుఃఖంలో, ఏ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేసినా నీ ప్రార్థనకు జవాబిచ్చేవాడు, నీ ప్రార్థన ఆలకించేవాడు. అది ఆయన గుడ్నెస్, అది మన దేవుని మంచితనం. కాబట్టి మనం మనసులో ఉంచుకుందాం, దయచేసి తలంచుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం నా ప్రార్థనలకు. చూడండి 34వ కీర్తన 6వ వచనం. మనము మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించును, ఇదే ఆయన మంచితనం.
ఇదే ఆయన మంచితనం. పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఆ ఆ ఆ ఆ ఉమ్. చాలండి. ఆయన కన్నులు నీతిమంతుల ఉన్నవి, నీతిమంతుల మీద ఉన్నవి. ఆయన కన్నులు ఎవరి మీద ఉన్నాయంటండి? నీతిమంతుల మీద ఉన్నవి. పాప క్షమాపణ, నీతిగా చేయబడుట, విమోచింపబడినటువంటి వారి మీద, నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారి మీద ఆయన కన్నులున్నాయి. ఆ ఈ మంచితనము నీ తల మీదికి దేవుడు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. ఈ సంవత్సరం ఇలాంటి శ్రేష్టమైన దేవుని మంచితనం నీ తల మీదికి తీసుకొని రావాలని కోరుతున్నాడు యేసయ్య. ఈ మంచితనము నీ తల మీదికి పంపించాలని కోరుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. తలంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మోకాల మీదకి వద్దాం. ఈ 5 తలంపులు మనసులో ఉంచుకొని బలలో ప్రవేశిద్దాం ఈ నూతన సంవత్సరంలో. ఏంటిదండి? సంవత్సరం అనేది కిరీటం కాదు. వింటున్నారా? సంవత్సరం అనేది కిరీటం కాదు. ఆయన కరుణా కటాక్షములే కిరీటం. మన కిరీటంగా పెడుతున్నాడు యేసయ్య. మనం చూసాం కదండి. తర్వాత రెండవదిగా దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, నీ జాడలు సారము వెదజలుచూ ఉన్నవి. ఆయన జాడలు అంటే ఫ్యాట్, క్రొవ్వు, సమృద్ధి, సంతృప్తి ఆయన త్రోవలో, ఆయన మార్గంలో ఉన్నాయి. కాబట్టి మనం ఆ ప్రభు యొక్క ఈ సంవత్సరం ప్రభు యొక్క మార్గాల్లో, ప్రభు యొక్క త్రోవలో నడుచుకునే వారంగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఆయనను మనం అనుసరించకపోతే ఆయన త్రోవలో ఉన్న క్రొవ్వును మనం అనుభవించలేం. ఆ సారవంతమైన జీవితాన్ని మనం పొందలేం. కాబట్టి ప్రభుని అనుసరిద్దాం, ఆ ప్రకారంగా జీవిద్దాం, ప్రభువుకు అప్పగించుకుందాం. మూడవదిగా మనం చూస్తూ వచ్చాం, దయాకిరీటం అంటే దేవుని యొక్క గుడ్నెస్, ఆయన మంచితనం. ఆయన యెహోవా మంచివాడు, ఆయన ఉత్తముడు. కాబట్టి మన జీవితంలో ఆయన మంచితనం కలిగిన వాడు, ఆయన యెహోవా అందరికీ ఉపకారి, ఆయన ఉత్తముడుగా ఈ సంవత్సరంలో దేవుని జీవితంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. 5 అంతల మాటలు మనం చూసాం. ఆయన మంచితనం ఏమిటి, ఆయన గుడ్నెస్ ఏంటిది. ఇప్పుడు ముగిస్తున్నా. దయచేసి బ్రదర్స్ 2 చెప్పండి, సిస్టర్స్ 2 చెప్పండి. చివరికి 5వ మాట చెప్పుకొని మనం బలలో ప్రవేశిద్దాం. చెప్పండి బ్రదర్స్, దేవుని యొక్క గుడ్నెస్ ఏంటండి? ప్రభు యొక్క మంచితనం ఏమిటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెల్ మీ. అంటే నువ్వు ఒక్కనివి ప్రజెంట్, వీళ్ళంతా ఆబ్సెంట్. ఏంది రవి? ఇక్కడే ఉన్నారా? ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారా మీరంతా? మీ దగ్గరికి రాలేదు ఇంకా. చెప్పండి, దేవుని మంచితనం ఏమిటి, దేవుని గుడ్నెస్ ఏంటిది బ్రదర్స్? ఏంటండి ఇది అన్యాయం. నోరు పడేసుకొని ఇంతగా చెప్తే మీరు చెప్పకపోతే ఎట్లా చెప్పండి. అందుకనే అంటున్నా, నువ్వు ప్రజెంట్ వాళ్ళ ఆబ్సెంట్ అంటున్నా. నువ్వు ఒక్కనివే వచ్చావా అంటున్నా. ఏందన్నా భాస్కర్ అన్న, అబ్రహం అన్న? సాగర్ నిద్ర వస్తుందా ఏంటి? సరే, ఇప్పుడు వీళ్ళని బట్టి నేర్చుకుందాం మనం. ఓకేనా? ఓకే, వీళ్ళకు మార్కులన్నీ వీళ్ళకే, మీకేం లేవు. చెప్పండి సిస్టర్స్, దేవుని యొక్క ప్రభు యొక్క గుడ్నెస్, దేవుని యొక్క మంచితనం ఏంటిది? మొట్టమొదటిది ఏంటి చెప్పండి బ్రదర్స్. ఇదంతా గుంపులో అన్నట్టే ఉంది ఇది వ్యవహారం అంతా.
ఆ, ఏమండి గుర్తు పెట్టుకుంటారా? మన అతిక్రమములకు, మన దోషములకు, మన పాపములకు, మన చెడుతనమునకు ప్రాయశ్చిత్తాన్ని కలగజేసేవాడు. అది ఆయన మంచితనం. రెండోది చెప్పండి. ప్రభు యొక్క మంచితనం ఏంటిదన్నా అబ్రాహ్మణ? అందుకనే ఈ రోజంతా నాకు చెవుడు ఉంటుంది. అంటే మీరేం అర్థం చేసుకుంటున్నారో నాకేం అర్థం కాలే. ఈ రోజంతా నాకు చెవుడుగానే ఉంటుంది. కొంచెం గట్టిగా చెప్పండి. సిస్టర్స్ చెప్పండి. ఆయన చెంతకు ఆయన ఆయనను చేర్చుకున్నవారు ధన్యులు. కాబట్టి నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడా? దట్ ఈస్ ఆయన ఏంటిది? గుడ్నెస్, మంచితనం. ఎస్. మూడవది చెప్పండి సిస్టర్స్. ఏంటిది ఆయన గుడ్నెస్, ఆయన మంచితనం ఏంటిది? ఈ సంవత్సరం మనల్ని ఆయన మనల్ని తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాడు, మందిరము ద్వారా మనల్ని. కాబట్టి అది ఆయనది, మనల్ని తృప్తిపరచాలని, మన ఆనందంగా సంతోషంగా ఉంచాలని ప్రభు కోరుతున్నాడు. అది ఆయన గుడ్నెస్, ఆయన మంచితనం. నాలుగవది, సముద్ర ఘోషను, తరంగముల ఘోషను, ప్రజల అల్లరిని చల్లార్చువాడు. ఏమి మంచితనం అండి యేసయ్యది! ఎన్నెన్ని అల్లరులు, ఎన్నెన్ని అల్లరులు, ప్రజలలో అల్లరులు. పోయింది ఏది? 2005 పోయింది. 2005లో అల్లరులు, పరిస్థితులు, ఎక్కడ చూసినా కలవరాలు. ఇంతింత కాదండి. నాకే చాలా బాధ అనిపించింది. కాబట్టి మన దేవుడు ఇప్పుడే ఈ సంవత్సరం, ఈ 2026 సంవత్సరం మన దేవుడు మనకి ఎలా ఉండబోతున్నాడు చెప్పండి? మనందరికీ అణిచేవాడుగా, చల్లార్చేవాడుగా. అబ్బా, ఏం మంచితనం, ఏం గుడ్నెస్ అండి. కాబట్టి ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్ మన తలల మీదకి పంపించాలని కోరుతున్నాడు. దట్ ఈస్, అది ఇంకా మంచి గుడ్నెస్. ఐదవది, మన ప్రార్థన ఆలకించేవాడు, మనకు జవాబిచ్చేవాడు, మన ప్రార్థనలకు సమీపంగా ఉండేవాడు. అంటే అర్థం ఏంటండి? నువ్వు కష్టంలో ఉండి మొరపెట్టినప్పుడు, నువ్వు బాధలో ఉండి మొరపెట్టినప్పుడు, అవసరతలో ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆలకించేవాడు ఆయన. ఏమనుకుంటున్నావు? మనం ప్రార్థించాలి. కాబట్టి నీ ప్రార్థన ఎలాగుంది? ప్రశ్న వేసుకున్నాం కదా. నీ ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన ఎలాగుంది అనేది పరిశీలన చేసుకుందాం. కాబట్టి మన ప్రార్థన వినే దేవుడు, మన ప్రార్థనకు జవాబిచ్చేటువంటి దేవుడు ప్రభువుకు అప్పగించుకుందాం. ఆయన యొక్క మంచితనం మన తలల మీదికి పంపించాలని ప్రభు కోరుతున్నాడు. అప్పగించుకుందాం దేవునికి. ప్రార్థన చేసుకుందాం. మోకాల మీదకి వద్దాం. మౌనంగా ఉందాం. అటు ఇటు చూడొద్దు దయచేసి. దేవుడు తన మంచితనాన్ని మనకు బయలుపరుచుకున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఇక మన ఈ సంవత్సరం అంతా ఆయన మంచితనం, ఆయన గుడ్నెస్ సంఘం మీద, కుటుంబాల మీద, వ్యక్తిగతంగా ఉండబోతుంది. ప్రతిష్ఠించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఓ తండ్రి, ఈ సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టి నీ మంచితనం ఏంటిదో నాకు తెలియజేశావు. ఇక నీ మంచితనం నా మీద దయచే, మా తలల మీదికి, మా కుటుంబాల మీదికి, సంఘం మీదికి, సహవాసంలోనికి ప్రభువా ఇవ్వండి. నీ మంచితనాన్ని బయలుపరచండి. నీ గుడ్నెస్ దయచేయము. మౌనంగా ఉందాం దయచేసి. అటు ఇటు లేచి వెళ్ళొద్దు. ఇది లేచి వెళ్ళిపోయే సమయం కాదు. మౌనంగా ఉందాం దయచేసి. మౌనంగా ఉందాం. ఎవరు అటు ఇటు తిరగొద్దు దయచేసి.
మౌనంగా ఉందాం. మనమందరం దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవుడు మనందరినీ ఆయన సన్నిధికి నడిపించాడు, తీసుకొచ్చాడు. ఆయన మంచితనం ఏంటిదో మనకు తెలియపరుచుకున్నాడు. మనం మౌనంగా ఉంటే ఎలా? మన తీర్మానం ఏమిటి? మన ప్రార్థన ఏమిటి? ప్రభు కొరకు ఎలా జీవించబోతున్నావు? ఈ నూతన సంవత్సరం నీ తీర్మానం ఏంటిది? ప్రీతికరమైన సేవ చేయాలి. ఈ సంవత్సరం ప్రీతికరమైన సేవ చేయాలి అంటే ఆయన మంచితనం ఏంటిదో మనకు అర్థం చేశాడు. ప్రభు మనకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. తలంచుకుందాం. 2 నిమిషాలు మౌనంగా